ఎనిమిది అడుగుల విగ్రహం. ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి ఈ అమ్మవారిని కోరికలు తీర్చే అమ్మవారు అని కూడా పిలుస్తారు. కోరికలు తీర్చే కల్పవల్లి. ధన్యవాదాలు. యూట్యూబ్ ప్రేక్షకులు సత్తుపల్లి దాటిన తర్వాత సత్తుపల్లి దాటిన తర్వాత గంగారాం అనే ఊరెళ్ళే దారిలో ఈ యొక్క క్షేత్రం ఉన్నది. రాధేశ్యామల క్షేత్రం ఇది. చక్కటి గోశాల. ఆ గోశాలలో ఒకే క్షేత్రం నందున దేవతామూర్తులు గోశాల ఉండటం చాలా విశేషం. ప్రదక్షిణంగా ఉన్నది. అందరూ చూసి నమస్కారం చేయండి. హోమగుండం, పెద్ద హోమగుండం ఇది.